వెల్కమ్ బ్యాక్. రాజకీయ నాయకులు ప్యానలిస్టులుగా టీవీ డిబేట్లకు వెళ్ళడం సహజం. రీసెంట్గా ఏబిఎన్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. యాంకర్ వెంకటకృష్ణ అండ్ ప్యానలిస్టు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఒక చర్చ సందర్భంగా ఒక అభ్యంతరకరమైన మాట మాట్లాడారు. దానికి కౌంటర్గా ఆ యాంకర్ అన్నారు విత్డ్రా చేసుకోమని. సో విత్డ్రా చేసుకోను అంటే గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అన్నారు. సో అది విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకసారి ఆ వీడియో విందాం, చూద్దాం. చీకట్లో రాళ్ళేసే విధంగా వేస్తుండొచ్చు, కానీ సిట్ ఎక్కడైనా చెప్పిందా అధికారికంగా మీరు ఎలాగైతే అన్నారో సిట్ లీకులు ఇచ్చిందని కూడా అనలేరు కదా. ఆ రైట్ కూడా మీకు లేదు. ఈ రైట్ లేనప్పుడు మరి ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు రాస్తున్నారండి? కంట్రోల్ రవీంద్రరావు గారు ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి. రవీంద్రరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ చేసుకోవాలి. భాష కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే కాదండి. భాష చెప్పేది వింటే నేను చెప్పేది వినపడుతుంది మీకు. నేను చెప్పేది కూడా మీరు వినండి. ముందు నేను చెప్పేది వినండి. మీరు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ప్లీజ్ ఒక మాట వినండి. రవీంద్రరావు గారు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ఆ పదం వెనక్కి తీసుకోండి. నేను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. మై హంబుల్ రిక్వెస్ట్ యు. వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. I will quit your debate. Get out from my debate. Yes, I am going. Get out. Get out. Get out. Get out. Get out. You first get out. Yeah, first you get out from my debate. Control yourself. అతను కట్ చేసే అతను కట్ చేసే మినిమం. సో ఇది ఎమ్మెల్సీకి జరిగిన అవమానము. టీవీ డిబేట్కి పిలిచి అవమానిస్తారా? ఎమ్మెల్సీకి జరిగిన అవమానం అంటే శాసన మండలికే అవమానము అంటూ ఇవాళ నమస్తే తెలంగాణలో ఒక వార్త. సార్ ఈ మొత్తం ఇది విన్నారు కదా, మీరు కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు అండ్ మీరు కూడా చాలా డిబేట్స్కి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ప్యానలిస్ట్గా. ఇక్కడ యాంకర్ది తప్ప లేకపోతే ప్యానలిస్ట్ తప్ప సార్? ఇది శాసన మండలికి అవమానం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. ఇది అవమానమా? అటు రవీంద్రరావు ఇటు వెంకటేష్ ఇద్దరు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వాళ్ళు. సో నాకేం రాగద్వేషాలు ఉండవు. డిబేట్లకు వచ్చింటే నన్ను ఎప్పుడు ఎవరు గెట్అవుట్ అనలేదు, అనే సాహసం చేయలేదు. చేస్తే నా జీవితంలో మళ్ళీ ఛానల్కి పోను. నేను 4 ఛానళ్ళు పిలిస్తే ఒక ఛానల్కి ఆ టైం ఇస్తాను. అందువల్ల నాకు అవసరము రాదు, పరిస్థితి లేదు. 1-2 సందర్భాల్లో నేనే మైక్ తీసేసి డిబేట్లకి వెళ్ళిపోయిన సందర్భం ఉంది, కానీ నన్ను ఎవరు ఇంతవరకు గెట్అవుట్ అనలేదు. సో అందువల్ల నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. కానీ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో ఒకటి శాసన మండలికే అవమానం. ఇది శాసన మండలికి సంబంధించిన అంశమే కాదు కదా. శాసన మండలి ప్రతినిధిగా ఏమీ పోలేదు, అంటే బీఆర్ఎస్ ప్రతినిధిగా వెళ్ళాడు కదా. శాసన మండలి అధికారికంగా ఎమ్మెల్సీని పంపలేదు డిబేట్కు. ఇదే బీఆర్ఎస్ ప్రతినిధిగా వెళ్ళాడు. బీఆర్ఎస్ ప్రతినిధిగా వెళ్ళినప్పుడు అది బీఆర్ఎస్ వర్సెస్ ఏబిఎన్ అవుతుంది తప్ప శాసన మండలి వర్సెస్ మీడియా కాదు. సో అందువల్ల శాసన మండలి అవమానము అనే శాసన మండలికి మనం అవమానించాల్సిన, చట్టసభల్ని మనం అవమానించాల్సిన, మీడియా అవమానించాల్సిన అవసరమే లేదు కదా. వాళ్ళు చాలాసార్లు అవమానించుకుంటున్నారు. అక్కడ తిట్టుకునే తీరు చూస్తే కొత్తగా మీడియా అవమానించాల్సింది ఏమున్నది? శాసనసభలు, చట్టసభల్లో వాకౌట్లు ఉండవా? చట్టసభల్లో సస్పెన్షన్లు ఉండవా? చట్టసభల్లో వెల్లోకి దూసుకెళ్ళుడు ఉండదా? చట్టసభల్లో రణగుణ ధనుడు ఉండవా? అందువల్ల దీన్ని అనవసరంగా మనము శాసన మండలికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక ఈ ప్రోగ్రాంలోని బిట్ మీరు డీటెయిల్గా స్పష్టంగా చూస్తే, ఒకటి ఫస్ట్ రవీంద్రరావు గారు మాట తప్పాడు, కానీ వాళ్ళని పిచ్చినా కొడుకులను ఇంకో టీవీ డిబేట్లో అంటే దాన్ని టీవీ యాంకర్ ఎలా చేస్తాడు? ఎలా చేస్తే అటువైపు నుంచి ఈ యాంకర్ పైన అటాక్ జరుగుతుంది కదా. తాను ఇప్పుడు స్పీకర్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఎవరైనా తప్పు మాట్లాడితే మాట్లాడకండి, అది రికార్డులకు తొలగిస్తానని అంటారు కదా. సో ఇక్కడ కూడా వెంకటకృష్ణ నివారించాడు. మనం చూసాం కదా. మై హంబుల్ రిక్వెస్ట్ యూ అన్నాడు. వినయపూర్వకంగా మీకు కోరుతున్నాను, దాన్ని ఉపసంహరించుకోండి అన్నాడు. నేను అసలే ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు అని రవీంద్రరావు అన్నాడు. ఇట్ ఈస్ హిజ్ రైట్, తప్పేం లేదు. సో ఆయన కానీ బట్ ఆ భాష మాత్రం మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు నేను
ఇన్ని ఏళ్ల నుంచి ఇన్ని గంటల పాటు డిబేట్లో మాట్లాడాను. ఎప్పుడు ఇంతవరకు నా పైన ఒక్క ఆరోపణ అన్పార్లమెంటరీ పదం వాడారని ఆరోపణ రాలేదు కదా, ఇంతవరకు రాలేదు. అంటే ఆ రకంగా మన డిబేట్లో ఆ హుందాతనాన్ని గెస్ట్లకు కూడా పాటించాలి. రవీంద్రరావు చాలా డీసెంట్ లీడరే, ఆయన ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి ఏం కాదు పాపం. బహుశా ఆ సమయంలో ఆయన ఎమోషన్కు భావోద్వేగానికి గురై ఉంటాడు. అందువల్ల ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్ కదా, ఒక్కొక్క కాంటెక్స్ట్లో మన స్వభావానికి భిన్నంగా కూడా మనం వ్యవహరిస్తుంటాం. అందువల్ల తక్కలపల్లి రవీంద్రరావు స్వభావం అదని నేను అనుకోను. ఆయన చాలా ఎమోషనల్ అయిపోయాడు. కొన్ని ఇట్ ఇస్ హ్యూమన్ ఎవరైనా కావచ్చు అది. సో ఆయన విత్డ్రా చేసుకున్నాడు. వెంకటకృష్ణ యూ హ్యావ్ టు, ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు నివారించడానికి. మై హంబుల్ రిక్వెస్ట్ అని కూడా అన్నాడు. అన్నాక కూడా మీరు అడుగుతున్నారు కనుక నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను, ఆ పదాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను, ఆ భావన మాత్రం నేను ఖచ్చితంగా నిలబడి ఉన్నాను అని చెప్పచ్చు కూడా. బట్ ఫర్ సమ్ రీజన్ ఈ రిఫ్యూజ్ టు విత్డ్రా. అప్పుడు ఏం చేయాలి మరి? సాధారణంగా ఏం చేయాలి అంటే గెట్ అవుట్ అని అవమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గెట్ అవుట్ అనడానికి గెటిన్ ఎట్లయ్యాడు? ఆయనంతనైతే మీ ఛానల్ డిబేట్లకు దూరలే కదా, పిలిస్తేనే వచ్చారు కదా. మీ గెస్ట్ కోఆర్డినేటర్ ద్వారా మీరు ఇన్వైట్ చేస్తే ఇది గెస్ట్, ఇది ఇన్వైటీ. ఆయన తనంతట తాను రాలేదు కనుక ఇది ఇన్వైటెడ్ కనుక గెస్ట్ పదాన్ని మాట్లాడితే తప్పనిపించినప్పుడు దెర్ ఇస్ ఎ వే అవుట్. సో బ్రేక్ ఇవ్వచ్చు. ఇలాంటి టైంలో బ్రేక్ ఇచ్చి ఆయన డిబేట్లకు వెళ్ళి వద్దని చెప్పి తాను ఒక్కడే వివరణకు ఇవ్వచ్చు. మేము తక్కలపల్లి రవీంద్రరావు డిబేట్లకు వెళ్ళి తీసేసాం, ఇలాంటి తప్పుడు పదజాలం వాడాడు, దీనికి ఛానల్కి సంబంధం లేదు అని అనొచ్చు. అదొక మెథడ్. రెండవ మెథడ్ ఏంటి అంటే మీకు నేషనల్ మీడియా ఆయన వాయిస్ వినబడకుండా పీసీఆర్ వాళ్ళు దాన్ని మ్యూట్ చేసేస్తారు సౌండ్. సో దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. అంటే అతను ఎంత గట్టిగా అరిచినా వినబడదు. సో దట్ ఈస్ ద రెండవ మెథడ్. సో కానీ గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనాల్సిన అవసరం లేదు. ఎందుకు అనవసరం లేదు అంటే డిబేట్ అనేది అది మై డిబేటే కాదు. డిబేట్ ఈజ్ ఎ పబ్లిక్ డిబేట్. ఒక టీవీ ఛానల్ డిబేట్ ఈజ్ ఎ పబ్లిక్ డిబేట్. సో ఇట్ ఇస్ నాట్ ఎ పర్సనల్ డిబేట్. మీరు ఏదో ఇంట్లో మాట్లాడుకున్నది కాదు కదా. టీవీ ఛానల్లో మీరు డిబేట్ పెట్టారు, మీరే గెస్ట్గా పిలిచారు, ఆయన అభిప్రాయం చెప్పన్నారు, ఆయన అన్న మాటలతో మీరు అభ్యంతరం ఉందనుకోండి, ఆయన డిబేట్లోకి వెళ్ళి తీసేయండి. కానీ గెట్ అవుట్ అని చెప్పి అవమానించాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ ఆయన కూడా వెంకటకృష్ణ కూడా ఎమోషనల్ అయ్యి ఉంటాడు. ఎంత చెప్పినా వినలేదు కదా. హంబుల్ రిక్వెస్ట్ అన్నాడు, 1కి 4 సార్లు మీరు ఇది విత్డ్రా చేసుకోండి అన్నాడు. అన్నప్పుడు కూడా రవీంద్రరావు గారు అన్నాడు. మీరు గమనిస్తే ఎక్కడ అవమానకరంగా ఆయన నేను సంబోధించలే. రవీంద్రరావు గారు మీరు విత్డ్రా చేసుకోండి, ఇట్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు విత్డ్రా చేసుకోండి అన్నాడు. ఆ విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన కూడా ఎమోషన్కి అయిపోయాడు. అందువల్ల ఇద్దరు వ్యక్తులు ఒక సందర్భంలో తమ ఎమోషన్ అవడం అనేది, ఒక కోపాన్ని ఆపుకోలేకపోవడం అనేది, చికాకుని ఆపుకోలేకపోవడం అనేది హ్యూమన్ నెసెసిటీ. దట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, ప్రొఫెషనల్ లైఫ్లో భాగం. సో అందువల్ల అల్టిమేట్గా యాంకర్ అయినా గెస్ట్ అయినా ఇది లక్షలాది మంది చూస్తారు కనుక విమర్శ ఎంత ఘాటుగైనా ఉండొచ్చు. భాష పైన కంట్రోల్ ఉండాలి. అలాగే ఎటిక్విట్ అంటే ఒక డిబేట్లో వ్యక్తిగత గౌరవము మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లకూడదు. అన్ఫార్చునేట్లీ రొమిలా థాపర్ అనే చరిత్రకారుడు టీవీ డిబేట్స్ ఆర్ బికమ్ షౌటింగ్ మ్యాచెస్ అని. అందుకే మీకు టీవీ డిబేట్ల వ్యూవర్షిప్ పూర్తిగా తగ్గిపోతుంది మీకు కంపారిటివ్లీ. ఇప్పుడు నేను టీవీ డిబేట్లలో 1-to-1 బహుశా రేర్. నేను అత్యధిక సార్లు అనేక ఛానల్లో 1-to-1 వస్తాను, గంట సేపు. ఒకప్పుడు గంట సేపు ఎవరు చూడరు సార్ అని అనుకునేవారు. ఇప్పటికి కూడా అనుకునే ఛానల్స్ ఉన్నాయి. కానీ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అనేక ఛానళ్ళ అనుభవం ఏంటంటే, సార్ మేము అక్కడ వేరే ఛానల్లో 4 డిబేట్ చేస్తుంటారు అదే టాపిక్, మీరు ఇక్కడ కూర్చొని ఒక్కరే మాట్లాడుతుంటారు, మీ దానికి మా డబుల్ వ్యూవర్షిప్ ఉన్నది సార్, లైవ్లో ఎక్కువ డబుల్ చూస్తున్నారని. ఈవెన్ వాళ్ళ డిబేట్ల కన్నా కూడా నా డబుల్ చూస్తుంటారు. ఇప్పుడు రేపు బడ్జెట్ ఉంటుంది, మీరు చూడండి, బడ్జెట్ పైన ప్యానల్ డిస్కషన్ వ్యూవర్షిప్ ఆ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు చూడండి. నేను ఒక్కరే మాట్లాడేటప్పుడు లైవ్లో ఎంతమంది చూస్తారో చూడండి. ఇది ప్రూఫ్ కదా. ఇప్పుడు బడ్జెట్ రోజు నేను ఒక 3-4 ఛానల్లో మాట్లాడతాను, క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ప్రజలు కూడా డిబేట్నే కోరుకుంటలేరు, నలుగురు తిట్టుకోవడమే కోరుకుంటలేరు, మీనింగ్ఫుల్ ఎనాలిసిస్ కోరుకుంటున్నారు అనేది ఇది ఎగ్జాంపుల్, నాదే ఎగ్జాంపుల్. సో అందువల్ల మనము షౌటింగ్ మ్యాచెస్ చేసుకుంటే, సో మనము అభ్యంతరకర పదజాలం వాడితే అది చూస్తారనుకుంటే పొరపాటు. నేను
ఒకప్పుడైతే అసలు టీవీ డిబేట్లో కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, చెప్పులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అసలు అది సోషల్ మీడియాలో సెన్సేషన్ కూడా అవుతుంటుంది. సో బట్ బోత్ యాంకర్ అండ్ ద గెస్ట్ నీడ్స్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్ కదా. ఇట్స్ డిఫికల్ట్ థింగ్, అన్నంత ఈజీ కాదు. ఒక సందర్భం వచ్చినప్పుడు 1-to-1 వేరు, డిబేట్ వేరు. ఇది ఏదో ఒక సమయంలో ఎవరమో హ్యూమన్ బీయింగ్స్ కనుక ఎమోషన్స్ కోల్పోతుంటాం. బట్ అట్ ద పార్ట్ ఆఫ్ లైఫ్, మూవ్ ఆన్, నెక్స్ట్ టైం ఏముంది దాంట్లో.